ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నారండి. నేను వాణి, నేను భారతి గారు వాళ్ళ అమ్మాయిని. బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. బావగారు దయ వల్ల మీ టీవీ మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. బాగుంది, చాలా చాలా బాగుందండి. సాయి టీవీ వల్ల మాకు తెలియలేనివి చాలా వస్తున్నాయండి. తెలియలేనివి షిరిడి మొత్తం స్పష్టంగా ఏదో ఇంట్లోనే ఉన్నట్టు కనిపిస్తుందండి. చాలా చాలా బాగుందండి. చాలా ఇదిగా ఉందండి. సాయి టీవీ వాళ్ళు బాగా చూపిస్తున్నారు. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుందండి. బావగారు దయ మా పిల్లల మీద, మా పిల్లలకి అసలు బాగోలేదని చాలా ఇదిగా ఉంది. బాబాగారు దయ వల్ల మా పిల్లలకి బాగా ఏమనిపించి ఇప్పుడు బాబాగారు మొక్కున్నాం ఆల్రెడీ. ప్రస్తుతానికి ఇంకా 2-3 రోజుల నుంచి పడుతున్నాను. ఒక రోజు గ్యాప్ ఇచ్చి బాగానే ఉందన్నమాట. బాబాగారికి చిన్నపిల్లలు అంటే ఇష్టం కదా, చిన్నపిల్లలకి ఎప్పుడు ఏమీ కాదు. అదేండి, బాబాగారు దయ వల్ల అలా ఇష్టము. కానీ ఇంకా పడుతున్నాను. బాబాగారు అలా తలుస్తూనే ఉన్నాను. ఏమొద్దో ఇంకా పిల్లలకి. బాబాగారు దయ వల్ల నాకు పిల్లలు పుట్టారా, ఆ బాబాయ్ ఇంత అలా ఏడ్చిస్తున్నాడు ఏంటి, రోజు రోజు పాపకి నయం అవ్వట్లే. అలా 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 ఏడ్చి అలా బాబాని రోజు తల్లలేని రోజు లేదు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అలా నయం అయ్యి 2 రోజుల నుంచి బాగా రికవర్ అయ్యి బాగానే ఉంటుంది, బాగానే ఆడుకుంటుంది. సాయి పాదికలు చూస్తున్నానండి. నేను మా మామయ్య దగ్గర డబ్బులు అడిగి తీసుకుని అమ్మగారికి చెప్పి తీసుకోమని చెప్తాను. ఆ బావగారు మా పాదికలు మా ఇంటికాడ ఉంటే, మా అత్తారింటికాడ ఉంటే మాకు కొంచెం ఏదో అనిపిస్తుంది కదా. మీరు మా ఇంటికి వచ్చారు కదా, చాలా చాలా హ్యాపీ అండి. అదే తణుకు నుంచి అదే కొంచెం ఇది చూసి లైవ్ షో, ఇది బాబాగారి షో మాకు కొంచెం తెలిసి అదే తణుకు వచ్చేలా కొంచెం చూడండి. బాబా ఇష్టం. బాబా ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో అక్కడికి అలా వెళ్తూ ఉన్నారు. మాకైతే ఉంటుంది అందరు సాయి భక్తుల గృహాల్లోకి సాయి టీవీ వెళ్ళాలి, అందరూ ఆనందించాలి అని. అవునండి, అవును. ఆ అనుగ్రహం మా అమ్మగారికి దక్కింది, మాకు దక్కలేదు. ఎప్పుడు చూపిస్తాడో బాబా మరి. పర్వాలేదండి, మీ పాపకి తగ్గిపోతుంది, ధైర్యంగా ఉండండి. అదే కొంచెం టెన్షన్ అండి బాగా. పాపం చాలా వీక్ గా అయిపోయింది, ఏడ్ చేస్తుంది. తనకి అసలు బాగోలేదు పాపం. ఈ బాబా గారు ఏమొచ్చి ఎలా నన్ను కష్టాలు పెడతానని చిన్నప్పటి నుంచి పడి వచ్చాను. ఇప్పుడు ఇంకా అలా పడతానే ఉన్నాను. నేను పాపతో కొంచెం బాగా. బాబా గారు ఏం కష్టాలు పెట్టరండి. బాబా గారు మహా అంటే ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు, మనం ఇంకా ఎంత ఆర్తితో బాబా బాబా అని పిలుస్తామని, దాని వల్ల మనకే మేలు జరుగుతుంది. అవునండి, అవును. కాల్ కలదేమో అని చాలా భయపడ్డాను, బాగానే కలిసిందండి. సరే అండి, అట్లా అయితే మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మేడం గారు, నేను సత్యవతినండి, భారతీపురం నుంచి. సత్యవతి గారు బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారండి మేడం గారు? బాగున్నానండి. మీరు రావడం మాకు చాలా ఆనందం అనిపించిందండి. మా ఇంట్లో సభ్యురాలుగా సారు మీరు మాలో కలిసిపోయినట్టుగా అనిపించి, మా తోబుట్టులో అనిపించిందండి. ఆ రోజు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మొన్న మీరు వచ్చినప్పుడు. ఇంకా మిమ్మల్ని కలుసుకుంటున్నామండి. ఎంత బాగుందో. ఆవేళ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా అయింది. మన టెలికాస్ట్ చేసేటప్పుడు చాలా బాగుందండి. మాకు కూడా సంతోషంగా అనిపించిందండి అందరినీ కలవడం, మన సాయి బంధువులందరినీ. అదే మీరు అంత దూరం నుంచి అసలు మేము భారతీపురం ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, మీరు మా ఇంటికి వచ్చారంటే ఎంత ఆనందం అండి. బాబా కలిపిన బంధం కదా. అదే సాయి బంధువులం అయ్యాము. అయితే సోమవారం మన ప్రోగ్రామ్ అయిన తర్వాత అండి, మంగళవారం నాడు నాకు బాబా గారు కళ్ళలో కనిపించారు. అది మీకు ఫోన్ చేస్తానండి చెప్పడానికి. కాల్ కలిసింది, జస్ట్ ఒక మాట చెప్తాను, వెంటనే కట్ అయిపోయింది. అప్పటి నుంచి మనకు కలవట్లేదు. నిన్నంత ట్రై చేశాను, నిన్న కూడా అవ్వలేదు. అయితే ఎలాగైతే కనిపించారు, ఇంట్లో మా ఆడపడుచు ఎక్కడి నుంచో బయట నుంచి మా ఇంటికి
గులాబీ పూలు పట్టుకొని వస్తుందంటండి. వచ్చి లోపలికి వచ్చి ఇల్లు కట్టడానికి అనేసి 2 సార్లు చెప్పిందంట. నేను అలా కామ్గా ఉన్నానంట. కామ్గా ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ వేరే సైడ్ నుంచి ఒక మాట వచ్చిందంట, బాబా గారు 2 చాక్పీస్లు అడుగుతున్నారు అనేసి. అయితే చాక్పీస్లు ఏంటి అనేసి నేను అనుకునేసరికి ఒక ఆయనేమో ఒక జోలి కంచులాగా ఉండి ఆ కంచులో నుంచి 2 చిరుములు తీసాడండి. ఓహో చాక్పీస్లు అంటే చిరుములేమో బాబు గారు అడుగుతున్నారు అని మొన్న లక్ష్మీవారం నాడు మట్టి తీసుకొచ్చి చిరుములు చేసి పెట్టానండి బాబు గారికి. అలా కనిపించారు. ఏమో మాకు గృహయోగం ఇస్తారో ఏమో అనేసి అది చెప్పుకుందామంటే ఫోన్ చేశాను నేను. మీకు సొంత ఇల్లు అవుతుంది. నేను మొన్న అనుకున్నాను, మిమ్మల్ని అడిగాను కదా మీరేంటి ఇలా ఉన్నారని, మీ దారిలో అనుకున్నాం అనమాట, మీరు త్వరలో సొంత ఇంటికి వెళ్ళాలి అని. అది మీకు వచ్చిన కళ. అదే తిరుమల అనేది నాకు బాబా గారు అడిగారు ఎలా చేయాలా ఏంటా, అందులో గంజాయి పెట్టాలా మేడం లేదంటే పొగాకు పెట్టాలండి? బాబా మీకు ఏం చెప్తారో అదే చెయ్యండి, నాకు చెప్పలేదు కదా ఏమి. మీకు సొంత ఇల్లు సమకూరాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా అనుకున్నాము. అది మీకు బాబా బ్లెస్ చేశారు అంతే. ఈ చిలున్ సంగతి నాకు తెలియదండి. మీకు త్వరగా సొంత ఇల్లు సమకూరాలి. ఈసారి మేము వచ్చేసరికి మీ సొంత ఇల్లు మీరు కట్టుకుంటున్నారని గాని, లేకపోతే మీ ఇంట్లో గాని పూజ పెట్టుకోవాలని అనుకున్నాం మేము. అది మా బాబా గారు ఆ రూపంలో మా ఆడపడుచు రూపంలో వచ్చి మాట చెప్పినట్టుగా నాకు అనిపించింది. అయితే సినిమాలు చేశాను కానీ బాబా గారు అప్పుడు కాల్చినప్పుడు అందులో పొగకు పెట్టారా లేదంటే మన సత్యత్ర కూడా లేదు, ఏది పెట్టారా అనేది నాకు తెలియలేదు. బాబా గారు ఏమీ లేకుండా కూడా ఆ నిప్పు పుట్టించేస్తారు, పొగ రప్పించేస్తారు. మీ మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యండి. అంటే నేను చేసేసి మామూలుగా నేను లక్ష్మీవారం కదండి పూజ పెట్టుకున్నాను, బాబా గారికి అర్పించేస్తాను. ఎలాగో బాబా నాకు తెలియదు, నేను ఎలా పెట్టానో మీరు అలాగే స్వీకరించండి బాబా అని చెప్పిస్తున్నాను అంతే. సరే, నేను ఎప్పటి నుంచో మన సాయి బంధువులందరికీ ఒక అద్భుతం చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అంటే సందర్భం వచ్చింది చెప్పేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. గురువారం రోజు బాబా గారికి చావడి చేసిన తర్వాత పల్లకి తీసుకొచ్చి చావడిలో కూర్చోబెడతారు. బాబా గారిని కూర్చోబెట్టాక బాబా గారి నోటి దగ్గర చిలుం పెడతారు. 2 సార్లు పొగొస్తుంది. గట్టిగా పీల్చి వదిలితే ఎంత పొగొస్తుంది? బాబా గారి రాజోపచార ఫోటో అంటారు దాన్ని, ఆ చిత్రపటాన్ని. ఈసారి చావడి అయినప్పుడు చూడండి, చావడిలో కూర్చోబెట్టగానే బాబా గారి నోటి దగ్గర పెడతారు చెలుము. అది చాలా మంది గమనించరు. ఏ లక్షలో ఒకళ్ళకో తెలుస్తుంది అదంతే. అంటే పొగ రావడం గమనించాను మేడం, కాకపోతే బాబా గారి నోటి దగ్గర పెట్టినప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు. బాబా గారి నోటి దగ్గర పెట్టినప్పుడే వస్తుంది. 2 సార్లు పెడతారు, 2 సార్లు వస్తుంది. అయితే మిగతా భక్తుల దగ్గర కూడా అప్పుడు బాబా గారు ఉన్నప్పుడు ఎలాగో అందరికి ఇచ్చేవారు, అలాగే ఇస్తుంటే వీళ్ళు పొగాకు అందులో పెట్టి పొగ పీల్చారేమో అనుకుంటున్నాను. నేను బాబా గారు పీల్చినట్టు నేను గమనించలేకపోయాను, కాకపోతే పొగ అయితే వస్తుంది, నేను చూస్తున్నాను ప్రతి వారం కూడా. అది విషయం అన్నమాట. మీ వల్ల ఇవాళ నాకు డౌట్ క్లియర్ అయింది బాబా గారి దయ వల్ల. అదే అమ్మ చెల్లి అందరు మిమ్మల్ని చూసి అసలు సాయిబాబాయే సారు మీ రూపంలో మా ఇంటికి వస్తారా అన్నంత ఫీలింగ్ అనిపించి అందరం చాలా హ్యాపీగా సంతోషంగా ఆ రోజైతే అంతా కార్యక్రమం కూడా చాలా బాగా అయింది అని అనుకున్నామండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు ఆ సంతోషం అలాగా ఉండిపోయింది. ఇంకా మీరు వెళ్ళిపోయారని దిగులైతే అనిపించలే. ఇంకా రోజంతా మిమ్మల్నే తలుచుకుంటూ ఆ ప్రోగ్రామ్నే తలుచుకుంటూ మొన్న వచ్చినప్పుడు కూడా మంగళవారం నాడు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, అందరూ చూసారు, చాలా బాగుంది, చాలా బాగా. మాకు తెలియలేదంటే ఇప్పుడు పార్టీ గురించి చాలా మంది అంటున్నారు. అయితే సరే చూడండి సాయి టీవీ వస్తుంది కదా, ఎప్పుడైనా ప్రోగ్రామ్ అయితే మళ్ళీ వద్దురు కానీ అని చెప్పానండి. సరే సత్యవతి గారు, సంతోషంగా ఉన్నారు కదా, మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, వేదవతి అండి, కాకినాడ నుంచి.
చెప్పండి. లాస్ట్ వీక్ కూడా కాల్ చేశాను మేడం, అంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఇప్పుడు ఏమైనా అనుమతిస్తే పాట పాడచ్చా? తప్పకుండా అండి, పాడండి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఎలా 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 నిన్ను పూజించాలి, ఎలా 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 నిన్ను స్తుతించాలి, ఎంత పూజ చేసినా తనివి తీరకున్నది, ఎంతగా స్తుతి చేసినా ఆర్తి తీరకున్నది, ఎలా 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 నిన్ను పూజించాలి, ఎలా 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 నిన్ను స్తుతించాలి. నా కన్నులు ప్రమిదలుగా, నా రక్తం చమురుగా, నా దేహం వత్తులుగా దీపం వెలిగించనా, నా హృదయం వీణియగా, నా నరములు తంత్రులుగా, దివ్యమైన మహిమలో నే చాటనా. ఊపిరిలో నీ నామమే, చూపులలో నీ రూపమే, తలపులలో నీవేగా నిండి ఉన్నది. అడుగు తీసి అడుగు వేయ నీ అనుమతి కోరేను, ఎంత చేసినా ఏదో తనివి తీరకున్నది, ఎలా 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 నిన్ను పూజించాలి, ఎలా 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 నిన్ను స్తుతించాలి. పూలతో పూజ చేయ మరునాడే వాడిపోవు, నా హృదయపు కుసుమంతో పూజ చేయనా. కర్పూరం కరగిపోయి నిమిషంలో మలగిపోవు, నా గుండెను వెలికి తీసి హారతీయనా. ఆలకింపవేమయ్యా ఆతిథీశ్వరావయ్యా, నీ దాసిని కరుణించి కావవేమయ్యా. అనుదినము అనుక్షణము నీ చరణ సన్నిధిలో సేవ చేయు భాగ్యము వేగమివయ్యా. ఎలా 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 నిన్ను పూజించాలి, ఎలా 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 నిన్ను స్తుతించాలి. వేదవతి గారు, చెప్పండి మేడం. చాలా చాలా బాగుంది, మీరు కూడా చక్కగా పాడారు. ఎవరు రాశారు, మీరే రాశారా? కాదు మేడం, ఒక చోట ఎక్కడో బుక్ లో చూసానండి, ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్. అంటే ఏంటంటే ఇంకా కంప్లీట్ గా ఇప్పుడు దాన్ని ఏమంటాం, సర్వస్వ శరణాగతి అంటాం కదా, ఆయన మనకి ఇచ్చిన హ్యూమన్ బాడీ ఇదే కదా, దీంతో ఎంతకన్నా ఏం చేయలేం కదా బాబాకి దీంతో అని అట్లా చాలా బాగుంది అనిపించింది. నేను అనుకున్నాను అది యాక్చువల్లీ మీకు సింగింగ్ ఇది వేరే టైం ఉందంటే కదా, ఇది నాకు వర్కింగ్ అవర్స్ లో కుదరదు బాబా, ఎలాగా పాడదాం అనుకుంటున్నాను. అంటే చెప్తుంది ఇంట్లో మధ్యాహ్నం పూట వస్తుంది ఆ ప్రోగ్రామ్ అని. సో ఇప్పుడు అనుకోకుండా లక్కీగా లైన్ కలవడం, మీరు పర్మిట్ చేయడం ముందు పాట వినడానికి బాగుంది, చక్కగా పాడారు, మా అందరికి ఆనందం కలిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి, తప్పకుండా మీకు కాల్ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. డెఫినెట్ గా. థ్యాంక్ యూ అండి. సాయిరామ్ అండి. భక్తులకి బాబా మీద ఎంత ప్రేమో కదా, మాటల్లో చెప్పలేం, పాటలు సరిపోవు. అంటే ఎంత బాబా గురించి మనం ఎంత తలుచుకున్నా, బాబా మన మీద చూపించే ప్రేమకి మనం ఏం చేసినా తక్కువే కదా. ఏం చేయాలి అప్పుడు, మనం ఏం చేసినా తక్కువే అనుకున్నప్పుడు ప్రతి క్షణం కూడా కొంతలో కొంతైనా బాబా మెచ్చే పనులు, బాబా భక్తులంటే ఇలా ఉంటారు అని, మన తల్లిదండ్రులకి మంచి పేరు రావాలని మంచి పిల్లలుగా ఉంటాం, అలా బాబా భక్తులంటే ఇలా ఉంటారు అని మిగతా వాళ్ళు మన బాబాకి మంచి పేరు తెచ్చేంతగా, మిగతా వాళ్ళు అనుకునేంత మంచిగా అలా ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇంకంతకంటే మనం ఏం చేసినా బాబా కోసం తక్కువే.
సరే, సాయి బంధువులందరూ బాబా గారి గురించి చక్కగా ఇలా ఎవరి అనుభవాలు వారివే, కోట్ల మంది భక్తులు, కొన్ని కోట్ల అనుభవాలు ప్రతి క్షణం నిరంతరంగా యుగాంతం వరకు అలా నడుస్తూనే ఉంటాయి కదా. మన జీవితంలో సాయిని స్మరించుకునే క్షణాలే అద్భుతమైనవి. సాయిని మనసారా స్మరించుకుని బాబా చేసిన లీలల్ని మనం 10 మందితో పంచుకున్నప్పుడు మనకు కలిగే ఆనందం, సాయినాథుని ఆశీస్సులో మనం ఎంతగా ఆనందించగలుగుతామనేది మనం నోరు విప్పి చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం గారు. వెంకటేశ్వర్లు గారా? వెంకటేశ్వరరావు అండి. చెప్పండి. మాట్లాడదాం బాబా గారి. మీ చక్క మీ పూర్తి పేరు చెప్తారు కదా. ఇమ్మానేని వెంకటేశ్వరరావు. నేను వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా వేటపాలెం మేడం. బాబా గారి ఇది మనం పరిశీలిస్తే అన్ని నిగూఢంగా ఉంటాయి కదా. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మాకు కూడా 95 లో అలా జరిగింది. అది చెప్తామని మామూలుగా ఏది కూడా సూటిగా చెప్పారు కదా బాబా గారు, మర్మగర్భంగా చెప్తా ఉంటారు. కానీ మనమే దాన్ని అర్థం చేసుకుని ఫాలో అవుతా ఉంటాం. అలాంటిది మాకు 95 లో మా మదర్ ఒంగోలులో ఉండేవాళ్ళండి. మా సెకండ్ సిస్టర్ దగ్గర, ఆమె టీచరు. నేను చీరాల్లో ఉంటాను వేటపాలెం దగ్గర. మా బ్రదర్ ఒక ఆయన ఒంగోలు, ఇంకొక ఆయన అల్లు. సరే, ఆమెకి ఎంప్లాయీ కాబట్టి ఇక పిల్లలు వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో అక్కడ హెల్ప్ గా ఉంటుండేవాళ్ళు. ఒకసారి సడన్ గా ఆమెకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను, కబురు పెట్టారు. అందరం వెళ్ళాం. అప్పట్లో మామూలుగా 95 అంటే హార్ట్ అటాక్స్ అంటే కొంచెం భయపడేవాళ్ళు. ఇప్పుడంతా ఈజీ అయిపోయింది అనుకోండి. డాక్టర్స్ ఎక్కువగానే ఉన్నారు, ట్రీట్మెంట్ అంతా ఈజీ అయిపోయింది. అప్పట్లో కొంచెం హార్ట్ అటాక్ అంటే చాలా టెన్షన్ గానే ఉండేది అందరికి. ఒకే ఒక డాక్టర్ ఆయన అపోలో చేసిన ఆయన ఒంగోలులో ఉంటే ఆయన డిస్పెన్సరీలో చేర్చడం జరిగింది. సెలైన్ ఉంది, బాగా క్రిటికల్. ఆ నైట్ వెళ్ళిపోయాం. వెళ్ళేసి సెలైన్ పెట్టున్నారు. మేము అంతా బెడ్ దగ్గర చైర్ చేసుకుని కూర్చొని ఉన్నాం. అంటే ఇక మనం మామూలుగానే బాబాని తలుచుకుంటా ఉంటాం. ఇంకా ఆపదలో ఇక చెప్పేదే ఉందండి, ఆయనగా కనపడేది మనకి అనుకుంటా ఉన్నాము. సడన్ గా అండి ఆ రూమ్ లో నుంచి ఎక్కడ ఉందో ఏమో మాకు అది జరిగిందా తెలీదు. ఆ బెడ్ మీద ఒక వెడ్డింగ్ కార్డు, బాబా గారి బొమ్మ, కుడికి వేలు పైకి పెట్టి కొన్ని ఫొటోస్ ఉంటాయి. మన దగ్గర కూడా ఉండొచ్చేమో బహుశా. పైకి చూపిస్తూ ఒక వేలు అలాంటి ఫోటో పట్టదండి. ఫోటో అంటే వెడ్డింగ్ కార్డు ఫోటో. మాకు ఆశ్చర్యం వేసింది. ఏంటో ఇక్కడ హాస్పిటల్లో ఇలా పడ్డది అని అనుకున్నాం. పైన ఎక్కడో పెట్టుంటారు, కానీ బాబా గారు ఆ సందర్భాన్ని సూచించడానికి అలా చేసి ఉంటారని అనుకుని, సరే ఒక వేలు చూపిస్తా ఇది అన్నారంటే ఒక ఛాన్స్ ఇస్తున్నారేమో అనుకున్నాం మేము. అట్లానే ఒక ట్రీట్మెంట్ జరిగింది. ఒక 15 రోజులు బాగా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత క్యూర్ అయిపోయింది. అదే అప్పుడు మాకు ఆ రోజే ఆలోచన వచ్చింది. మా సిస్టర్ గారు అన్నారు, ఈ బాబా గారు ఇలా చూపిస్తున్నారంటే ఏదో ఒక ఛాన్స్ ఇస్తాను అని సూచిస్తున్నట్లుంది మనకని. అలానే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి కరెక్ట్ గానే జరిగింది. అంటారు తత్వని. మామూలుగా ఎవరైనా ఎప్పటికప్పుడు వెళ్ళాలనుకోండి, కానీ కొంత మనకి ఆయుష్ పొడిగించుకోవాలి కాబట్టి బాబా గారిని తలుచుకున్నప్పుడు అలాంటి ఆపదల నుంచి కొంతకాలం ఆయన పొడిగించడం అలా జరుగుతాయి. జాతశి ధ్రువ ముత్యం కదా అండి, అది చేతిలో ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్తాం అనుకోండి. కానీ ఆ ట్రిప్ లో మాత్రం మాకు కొంత ఊరట. ఒక 5-6 ఏళ్ళు అట్లా మా మదర్ మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళీ ఫైనల్ లో మాత్రం ఒకసారి అట్లా సడన్ గా వచ్చేసి బాధపడకుండా వెళ్ళిపోయారు. అదే ఆ సందర్భం మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటారు. తలుచుకున్నప్పుడు బాబా గారు అట్లా సూచనలు అలా చేస్తా ఉంటారు. ఆ వేలు చూపించిన ఫోటోలో ఇంకొక ఫోటో ఉంటుంది కూడా. దాంట్లో రెండు ఫోటోలు ఉంటాయి. ఒకటేమో బాబా గారు కొద్దిగా యంగ్గా ఉన్నట్టు ఉంటుంది, ఇంకోటేమో చాలా బాగా ముసలిగా అయిపోయి ఉంటారు బాబా గారు. దాన్ని చాలా మంది బయట ఏమంటారంటే బాబా గారు సమాధి అవడానికి వారం రోజుల ముందు తీసిన ఫోటో అని అంటారు. కానీ అలా కాదు, ఎవరో అది మామూలు ఆర్టిస్టులు చేసిన ఫోటో అన్నమాట. అది స్టిల్ బాబా గారు ఏ ఫోటో చూసినా చాలా ఇష్టంగానే అనిపిస్తుంది. కాబట్టి ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు ఏదైనా అంటే వచ్చేస్తుంది కదా, ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే నటనకైనా సరే మనల్ని మనం కాపాడుకోవడానికి కోపం వచ్చేస్తుంది కదా, ఏదైనా అనాలి అన్నట్టు. అప్పుడు బాబా వేలుతో వద్దు అని చూపించినట్టుగా ఉంటుంది, ఒక్కొక్కసారి బెదిరించినట్టుగా ఉంటుంది.
భయపడవాకుండా అన్నట్లుగా మాకు కొంత ఊరట కలిగింది. అలానే మేము ఎక్స్పెక్ట్ చేసినందుకు అలానే జరిగింది. బాబా గారు ఏంటంటే మనం ఎట్లా భావిస్తే బాబా గారు అలానే మనకి అవకాశం ఇస్తారు. అంతేగాని ఏదో యాదృచ్ఛికం అనుకోకూడదు. మనం పాజిటివ్ గా తీసుకోవాలి. బాబా గారి విషయంలో తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి. చాలా అనుభవాలు ఉన్నాయి అలా. మంచి భక్తులు మీరు. ప్రతి క్షణము మీకు బాబా మన జీవితంలో ఏం చేస్తున్నారు అనేది మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీ అనుభవాలు కూడా మీరు అందరికీ చెప్పి మరింత సాయి ప్రేమలో మునిగేలాగా అందరికీ ఒక చక్కని అవకాశం ఇస్తున్నారు. ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు కాల్ చేసినందుకు. ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు, సారీ. బాబా గారి సచ్చరిత్ర మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఎండ్లెస్ టాపిక్ అది కదా. చాలా సాయి భక్తులందరికీ మార్గదర్శనం బాబా గారి ప్రతిరూపం. ఇప్పుడు సాయి టీవీ రూపంలో బాబా మనకి ఇంకా సచ్చరిత్ర అక్షర రూపం అయితే సాయి టీవీ దృశ్య రూపంలో బాబా గారు మనల్ని ఆనందింపచేస్తూ ఉన్నారు. సచ్చరిత్ర ఎప్పుడు చదివినా కూడా కొత్తగానే ఉంటుంది. ప్రతిసారి కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్న, అంటే వేధించడం కాదు, ఇష్టం అన్నమాట. సమాధానం ఒక్కోసారి ఒక్కోలా చెప్పుకుంటూ ఉంటాను. ప్రతిసారి మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తూనే ఉంటుంది. అదే కథ గురించి. తర్కడ్ కథ ఎప్పుడు చదివినా వాళ్ళు షిరిడీ వెళ్తారు. వెళ్ళేటప్పుడు అబ్బాయి ఏమో నేను షిరిడీ వెళ్తే నాన్న నువ్వు బాబా పూజ సరిగ్గా చేయవు అంటాడు. తను వెళ్లేదే షిరిడీ కదా. షిరిడీలో బాబా గారికి తనే చేసుకోవచ్చు కదా. బాబా గారు కూడా షిరిడీలో అమ్మ నేను మీ ఇంటికి వెళ్ళాను ప్రసాదం ఏమీ లేదు అంటే నేను ఇక్కడ పెడతాను స్వామి అనొచ్చు కదా. నాన్న ఏదో పూజలో లోపం చేస్తుంటారు, నేను ఇంటికి వెళ్ళిపోతానని ఎందుకు అనుకుంటారు? ఎదురుగా బాబా ఉన్నారు కదా. ఏంటో చాలా ఇష్టమైన సందేహాలు ఆలోచించి ఆలోచించి బాబా గారు అలా మనలాంటి మానవ దేహంతో మనం ఎంత అదృష్టవంతులం కదా. ద్వారకామయిలో కూర్చున్నట్టు ఈ సంఘటనలంతా జరుగుతున్నట్టు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. సరే, ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నేను రాజమండ్రి జ్యోతినండి. చెప్పండి జ్యోతి గారు. అది నాకు అనుభవం కూడా చెప్తానండి. నేను జరిగింది షిరిడీలో. చెప్పండి. అంటే 12 సంవత్సరాల కింద మాట అండి ఇది. అప్పుడు సాయంత్రం బాబా గురువారం పలకోసం చేస్తారు కదండి. పలకోసం చేస్తే మేము వెళ్ళామండి. అప్పుడు పల్లకి పైన పూలు వేసేవారండి, పూలు కట్టేవారండి. ఇప్పుడు కడతలేదు కానండి. అదంతా అయిపోయిన తర్వాత పూలు అందరికి ఇచ్చేసారండి. నా వరకు రాలేదు. బాధపడ్డాను, బాబాయ్ ఏంటి నా వరకు రాలేదనుకుని చేతిహారకి వెళ్ళిపోయేవాడి నైట్ అండి. బాధపడుతుంటే చూస్తూ ఉంటే ఒక బాబా గారు చిన్న అబ్బాయి రూపాయలు వచ్చండి గులాబీ పూలు నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారండి. ఆ గులాబీ రేగలు ఇంకా నా దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉంచుకున్నానండి. అవి ఇంకా నేను ఇప్పటికి కూడా ఉన్నాయండి అవి ఇంకా నా దగ్గర. చేస్తున్నానండి, కాల్ చేస్తున్నాను. ఇప్పుడు కాల్ కనెక్ట్ అయ్యిందండి. అయ్యవాహిని గారు వింటున్నాను. వింటున్నారండి. అదే చూస్తున్నానండి. మీరు గురువారం శుక్రవారం మాత్రం కంపల్సరీ మీరు చూస్తానండి. ఇది సాయి మన దేవుడు. నాకు ఈ ప్రోగ్రాం చాలా ఇష్టం. వీలైనంత వరకు ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా చేయాలండి మా కోసం మీరు. మన సాయి బంధువులందరూ చక్కగా బాబా గారి గురించి ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం అందరం మరి ఈసారి మాత్రం తప్పనిసరిగా మా సార్ వచ్చి తప్పనిసరిగా మాత్రం రావాలండి. చాలా పెద్ద ప్లాన్స్ చేసేస్తున్నారు కదా. రాకుండా ఎలా? బాబా గారు పంపించేస్తారు. బాబా గారు తప్పని తీసుకొస్తారండి మిమ్మల్ని మా ఇంటికి వచ్చి బాబాని చూడాలండి మీరు. సరే అండి, నాకు వరకండి. సరే జ్యోతి గారు, మళ్ళీ ఇంకోసారి చేస్తానండి. సరేనండి. సరే అండి. సాయిరామ్. సాయిరామ్.